జాతక చక్రంలో శత్రువులను గమనించడం ఎలా అనేది కనుక గమనిస్తే, ఒక రాశి నుంచి ఒక రాశికి 7వ స్థానం అనేది పూర్తిగా విరుద్ధమైనటువంటి వ్యతిరేక ఫలితాలను ఇస్తుందని మనం గమనించవచ్చు. ఉదాహరణకు 1వ రాశి తనుస్థానం ఏదైతే అవుతుందో దానికి 7వ స్థానం కలత్ర స్థానం. తనుస్థానం వ్యక్తిగత జీవితాన్ని తెలియజేస్తే, కలత్ర స్థానం అనేది తన యొక్క జీవిత భాగస్వామిని తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రతి భావానికి కూడా 7వ స్థానం అనేది వ్యతిరేక ఫలితాలను ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అనగా ఉదాహరణకి 4, 7, 8, 12 ఈ భావాల అధిపతులు ఆ భావంలందు ఉన్నప్పుడు, లేదా ఆ భావాలు నీచ శత్రుక్షేత్రాలు అయినప్పుడు, లేదంటే అందులో వేదగ్రహాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో శత్రువులు ఉంటారని మనం గమనించాలి. అలాగే విరోధులు ఉంటారు, తన యొక్క జీవితంలో నష్టాన్ని కలిగిస్తారని చెప్పి జాతక చక్రంలో ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా 4, 7, 8, 12 ఈ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు, ఆ స్థానాధిపతులు వీరి యొక్క జీవితంలో శత్రువులను సృష్టిస్తారు.